ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ హయగ్రీవాయ నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సూర్యాది నవగ్రహాల యొక్క అనుగ్రహము కలిగి అందరికీ కూడా ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యములు కలగాలని అనుకున్నటువంటి మన ప్రాప్తి అంటే మనస్సంకల్ప ప్రాప్తి లభించాలని కోరుకుంటూ మరి ఈ నవంబర్ మాసంలో నవంబర్ 16వ తేదీన సూర్యభగవానుడు గ్రహాలకి అధిపతి, సమస్త జీవులకి కూడా ఆరోగ్యాన్ని జీవాన్ని ఇచ్చేటటువంటి ఆ సూర్యుని యొక్క సంక్రమణం ఈ నెల నవంబర్ 16వ తేదీన నీచస్థితి రాశి అయినటువంటి తులారాశి నుంచి మిత్రరాశి అయినటువంటి ద్వాదశ రాశుల్లో అష్టమ రాశి అయినటువంటి కుజక్షేత్రములో అనగా వృశ్చిక రాశిలో రవి తన యొక్క సంచారాన్ని దాదాపుగా డిసెంబర్ 16వ తేదీ 30 రోజులు కూడా మిత్ర నక్షత్రమైనటువంటి విశాఖ నక్షత్రములో, అట్లాగే అనురాధ నక్షత్రము శత్రు నక్షత్రమైనటువంటి శని నక్షత్రములో, మిత్ర నక్షత్రమైనటువంటి లాభకరమైనటువంటి బుధ నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రంలో తన యొక్క సంచారాన్ని సలుపుతూ, అట్లాగే మనకి మాసవారి అంటే రవి సంక్రమణ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి కనుక చూసుకున్నట్లయితే కుజుడు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలో ఇప్పటికే తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు. అట్లాగే బుధుడు తులారాశిలో వక్రగతిని పొంది దాదాపుగా ఈ బుధగ్రహము నవంబర్ 10వ తేదీ నుండి నవంబర్ 23 వరకు కూడా వృశ్చిక రాశిలో వక్రత్వాన్ని పొంది సంచారం చేస్తూ నవంబర్ 29వ తేదీన డైరెక్ట్గా మళ్ళీ ప్రయాణాన్ని చేస్తూ ఉంటాడు. డిసెంబరు 6న మళ్ళీ వృశ్చిక రాశిలోకి వస్తాడు. అంటే ఈ బుధగ్రహము అనేటటువంటిది స్థానంలో ఆరోగ్యకారకుడైనటువంటి సంతానానికి, లలిత కళలకి, అట్లాగే గవర్నమెంట్ వ్యవస్థలకి సంబంధించినటువంటి అధికారులకి సంబంధించి, అట్లాగే అధికారులందరికీ అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి లీడర్స్కి అంటే పెద్ద పెద్ద వాళ్ళు, అది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎవరికైనా సరే కొంత ఈ రాశిలో ఆ సూర్యుడు మరి అనురాధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఒక 15 రోజుల పాటు దాదాపుగా ఒక 20వ తేదీ నుండి 5వ తేదీ వరకు కూడా కొంత ఇబ్బందులు తారసపడే అవకాశం ఉంటుంది. గురువు యొక్క దృష్టి వలన కొంత కంట్రోలింగ్ పరిస్థితి ఉంటుంది. ఏదేమైనప్పటికీ పెద్ద గ్రహాలైనటువంటి గురుడు, శని, అట్లాగే రవి, కుజులు వీళ్ళందరూ మరి జలతత్వ రాశిలో ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. గవర్నమెంట్లో ఒక రాష్ట్రానికి సంబంధించిన గవర్నమెంటు, ఇంకొక రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నమెంట్కి సంబంధించి జల విద్యుత్తుకి సంబంధించినటువంటి నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు సెంటర్కి తలకాయనొప్పిగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రవిగ్రహ మార్పు అనేటటువంటిది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, అట్లాగే కొన్ని రాశుల వారికి రాహుగ్రహ ప్రభావము, ఏలినాడి శని ప్రభావము, ఆరోగ్యకారకమైనటువంటి రవిగ్రహ ప్రభావము, ప్రమాదాలని సూచించి ప్రమాదాలని చేసేటటువంటి కుజగ్రహ ప్రభావము, ఈ విధంగా ఈ గ్రహాల యొక్క దోష పరిహారార్థమై మరి మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఈ నెల కార్తీక మాసంలో 12వ తేదీ 13వ తేదీ కాశీ క్షేత్రంలో గంగానదీ తీరంలో కూర్చొని శతలింగార్చన 108 మృత్తిక అంటే పుట్టమన్నతో చేసినటువంటి మృత్తికా లింగాలకి శతలింగార్చన కార్యక్రమము చేసి పంచముఖి రుద్రాక్షకి కూడా అక్కడ అభిషేకం చేసి ఎవరైతే వారి యొక్క శని దోషాలు పోయి ధనప్రాప్తి కోసము, అట్లాగే కొన్ని గండాలని ఇబ్బందుల్ని తొలగించుకోవటానికి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం, కాశీ విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహము పొందటానికి ఎవరైతే మనస్ఫూర్తిగా సంకల్పిస్తారో వారు మా పీఠానికి ఫోన్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేసి వారి యొక్క గోత్రనామాదులతో తగినటువంటి దక్షిణని చెల్లించి చక్కగా మీరు కూడా ఆ యొక్క ఈశ్వరారాధనలో
పార్టిసిపేట్ చేసే అదృష్టాన్ని తీసుకొని ఆ ప్రసాదాన్ని పొంది ఆరోగ్యము ఐశ్వర్యము ఇవి పొందేటటువంటి పరిస్థితిని తీసుకోగలుగుతారని, అట్లాగే ఈ ద్వాదశ రాశుల వారికి ఈ నవంబర్ 16 నుంచి డిసెంబర్ 16 వరకు ఏ రాశుల వారికి ఈ గ్రహాల యొక్క మార్పులు స్థితిగతులు ఏ విధమైనటువంటి పరిస్థితులను కలుగజేస్తాయో తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ మాసము నవంబర్ 16వ తేదీ నుండి డిసెంబర్ 16వ తేదీ వరకు కూడా చాలా అనుకూలమైనటువంటి కాలం నడుస్తుందని చెప్పవచ్చు. అష్టమాధిపతి అయినటువంటి రవి లాభస్థానంలోకి వస్తున్నారు వృశ్చిక రాశిలోకి. ఆల్రెడీ వృశ్చిక రాశిలో కొన్ని రోజుల క్రితమే కుజగ్రహము కూడా వచ్చి ఉండటం వలన ఆకస్మికంగా పిత్రార్జితము మాత్రార్జితము ఆస్తులుగా పాస్తులుగా రావటము, స్థిరాస్తులు వీరికి అఖండమైనటువంటి యోగాన్ని కలుగజేస్తున్నాయి. రవి కుజుల యొక్క లాభస్థాన స్థితి. బుధుడు కూడా ఈ యొక్క స్థానంలో కొన్ని రోజులు ఉండడం ద్వారా వక్రించి ఉన్నప్పటికీ ఆయన యొక్క అనుగ్రహం కలుగుతోంది. చేసే వ్యాపారాదుల్లో మీరు ఏదైనా పెట్టుబడి పెట్టినటువంటి కొంత సొమ్ముని తీర్చగలిగే స్టామినా, దానికోసము మీకున్నటువంటి స్థిరాస్తులు లేదా చరాస్తుల్ని అమ్మేసి అఖండమైనటువంటి లాభంతో అమ్మేసి ఆ యొక్క అప్పుని తీర్చివేసి మళ్ళీ మిగిలినటువంటి డబ్బుతో కొత్త వ్యాపారాన్ని మీరు ప్రారంభం చేసే పరిస్థితి కూడా కనిపిస్తోంది. అట్లాగే గురుగ్రహ అనుగ్రహము డిసెంబర్ 5 వరకు మీకు చాలా సుస్పష్టంగా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. వక్రించినప్పటికీ గురుగ్రహ దృష్టి మకర రాశి మీద పడుతుంది కాబట్టి కొంత అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రవి కుజులపైన కూడా కనిపిస్తుంది కాబట్టి వాహనాల పరంగా కానీ స్థిరాస్తుల పరంగా కానీ ఇందాక చెప్పినట్లుగా అమ్మి కొంచెం పెద్దవి కొనటం, అంటే చిన్న డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి వాళ్ళు 3 బెడ్రూము 4 బెడ్రూమ్ కొంటాము, లేదా విల్లాస్ కొంటాము, లేకపోతే ఉన్నటువంటి స్థలంలో చిన్న ఇల్లు ఉంటే దాన్ని చెడగొట్టి పెద్ద ఇల్లు వేసుకునే ప్రయత్నం చేయటము, దాని గురించి సమాలోచన చేయటము, చర్చించటము, ఇలాంటివన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి. ధనపరంగా బాగుంటుంది. అట్లాగే ఎవరైనా ప్రేమికులు ఉన్నట్లయితే కనుక ప్రేమ సంబంధిత విషయాలలో చాలా చక్కటి అనుకూలతలు కలుగుతున్నాయి. నెల 27 నుంచి తల్లిదండ్రులు ఒప్పుకోవటము, గృహంలో మంచి వాతావరణం కలగటము జరుగుతోంది. జన్మజాతకంలో కనుక అనుకూలమైన పరిస్థితులు ఉంటేనే ఈ యొక్క ప్రేమ పెళ్ళిళ్ళు అనేటటువంటివి చాలా స్పష్టంగా చక్కగా వెళ్ళిపోతూ ఉంటాయి. గోచారము 1 నెల వరకే పనిచేస్తుంది, అది కొన్ని రోజులే. మళ్ళీ వారి నక్షత్రాలు మారుతూ ఉంటారు. ఆ గ్రహాలు మారినప్పుడల్లా యూటర్న్లు డైవర్షన్లు చాలా వస్తూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఈ నెల రోజులు రవి యొక్క బలము కుజగ్రహ బలము చాలా స్పష్టంగా మీకు మకర రాశి వారికి అనుకూలంగా ఉంది. గురుగ్రహ బలం ఉంది, శనిగ్రహ బలం ఉంది. కాకపోతే అష్టమంలో ఉన్నటువంటి కేతువు ఎన్నో ఆకస్మిక దుస్సంఘటనలు, సంతానపరంగా కొంత ఇబ్బందులు కలిగజేసే అవకాశము, ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు సొంత నక్షత్రంలోకి రావడం ద్వారా చక్కటి మీరు కనుక నిర్ణయించుకుంటే సరైనటువంటి ఆలోచన పెట్టి సహాయ సహకారాలు మీరు తీసుకొని వేరే వారికి అందజేస్తూ కొంత పెట్టుబడి పైన పెట్టినట్లయితే వ్యాపారంలో మంచి వృద్ధి కలుగుతుంది. చేసేటటువంటి వృత్తిలో కూడా మీ మాటకంటూ ఒక మంచి అనుకూలతలు కలుగుతాయి. మీకున్నటువంటి నేర్పు, స్వయం కృషి, పట్టుదల అవన్నీ కూడా ఇప్పుడు ఫ్రేమ్లోకి వస్తాయి. కాబట్టి ఎటు చూసినా కూడా మకర రాశి వారికి ఒక అష్టమకేతు అనేటటువంటి దోష ప్రభావం, ద్వితీయ రాహు దోష ప్రభావం ఉంది. కాబట్టి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొందటానికి ఆయన యొక్క అష్టోత్తర శతనామాదులు జపిస్తూ ఉండండి. చక్కటి జీవితం మీ వశమవుతుంది 4 రోజులు. ఓం నమో నారాయణాయ.